హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని వ్యాలెట్స్ అయితే తీసుకున్నా నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ సైజెస్లో అయితే పిక్ చేశాను. నేను పర్సనల్గా ఏంటంటే క్యాష్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోకుండా వ్యాలెట్లో అయితే పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. చాలా మందికి ఉంటుందండి అలవాటు వ్యాలెట్స్లో పెట్టుకోవడము, మనీ కానీ లేకపోతే ఏదైనా కార్డ్స్ కానీ అట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అది మిస్ అవ్వకుండా ఉండడానికి వ్యాలెట్స్లో పెట్టుకొని వ్యాలెట్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టే అలవాటు అయితే ఉంటుంది మనలో చాలా మందికి. సో కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ సైజెస్లో వ్యాలెట్స్ అయితే తీసుకున్నా నేను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు అయితే కనపడతాయండి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్లో అయితే ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ ఒకవేళ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ హై డిజైన్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అండి. మన ఇండియన్ మేడ్ది. ఇది ఇండియన్ బ్రాండ్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. ఇందులోని లెదర్ అయితే చాలా బాగుంటుందండి. మంచి క్వాలిటీ లెదర్తో మనకి ఇవైతే దొరుకుతాయండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ హై డిజైన్. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. అంత తొందరగా అయితే పాడవవు, బట్ ఓకే ఎక్స్పెన్సివ్ సైడ్ అయితే ఉంటాయండి ఇవి. సో కమింగ్ టు ద వ్యాలెట్, ఇలా మనకి సింపుల్గా అయితే వచ్చిందండి వ్యాలెట్. పైన ఒక కలర్ అండ్ కింద ఒక కలర్ అయితే వస్తుంది. ఇట్లా పైన సింపుల్గా బ్లాక్ కలర్ అయితే వచ్చి ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే వస్తుంది. ఇట్లా మనకి హైలైట్ చేస్తూ బ్రాండ్ నేమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్రాండ్ది సింబల్ అండి. ఇట్లా బ్రాండ్ది సింబల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్లా మనకి సాఫ్ట్గా కాకుండా ఇట్లాగా పైకి తగులుతూ ఎంబోస్డ్గా మనకి ఇక్కడ అయితే కింద ఈ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. మొత్తం ఇట్లా ప్యాటర్న్ అయితే వచ్చింది. ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుండిందండి. మంచి స్టైలిష్గా ఉండింది ఈ ప్యాటర్న్ అయితేని. అండ్ దీనికి జిప్ కూడా మనకి ఇలా నార్మల్ జిప్లా కాకుండా ఇట్లా హ్యాంగ్ అవుతూ ఇట్లాగా మనకి ఇలా లెదర్తో ఇట్లాగా వచ్చిందండి. మనకి లెదర్తో ఇలా అయితే వచ్చి మనకి ఇలా జిప్ అయితే వచ్చింది దీనికి. ఈ జిప్ ఓపెన్ చేస్తే లోపల మనకి కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. ఇట్లా మనకి కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయండి. 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఈ కంపార్ట్మెంట్స్కి లోపల చిన్న చిన్న పాకెట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా మనకి ఇట్లాగా చిన్న పాకెట్స్ అయితే వచ్చాయండి ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి. అండ్ సెంటర్లో కూడా జిప్ అయితే వచ్చింది. ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అది పెట్టుకోవడానికి ఇట్లా సెంటర్లో జిప్ అయితే కూడా వచ్చింది. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఓపెన్ అవుతుందండి ఈ జిప్ అయితేని. సో మనకి ఇలా జిప్ అయితే వచ్చి సెంటర్లో ఇట్లా అయితే వ్యాలెట్ వచ్చింది. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుండిందండి. ఇట్లా మనకి మంచి ప్యాకేజింగ్లో అయితే వచ్చింది. ఇలా బాక్స్లో ప్యాకేజింగ్ లాగా వచ్చింది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయండి ఇట్లాంటి వ్యాలెట్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ వ్యాలెట్ అండి. ఇది ఏంటంటే సింపుల్గా మనకి ఇట్లాగా గ్రే కలర్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ బ్యాగెట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మన ఇండియన్ బ్రాండ్ అండి ఈ బ్యాగెట్ కూడా. వీళ్ళు ఏంటంటే లెదర్ అయితే వాడరు, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తారు. బట్ తొందరగా అయితే అస్సలు పాడవండి. ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా పాడవదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఇండియన్ బ్రాండ్స్లోని. చాలా బాగుంటుందండి. మంచిగా లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, తొందర పాడవద్దు, డైలీ యూస్ కది చాలా బాగుంటాయి. అండ్ మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మనకి వ్యాలెట్సే కాదు హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయండి ఈ బ్యాగెట్ బ్రాండ్లోని. మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ లాగా వస్తాయి, స్లింగ్ బ్యాగ్స్, అట్లా అన్ని డిఫరెంట్ వెరైటీస్లో మనకి బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. సో ఇదైతే వ్యాలెట్ అండి. ఇలా మంచి సింపుల్ ప్లెయిన్ కలర్లో తీసుకున్నాను. ఇట్లా మనకి కొంచెం గ్రేయిష్ కలర్లో అయితే వస్తుంది మనకి ఈ వ్యాలెట్. సో కమింగ్ టు ద వ్యాలెట్, ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చి జీజీ, ఇది వచ్చేసి బ్యాగెట్ది వాళ్ళ బ్రాండ్ లోగో అండి. ఇట్లా మనకి లోగో లాగా అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి ఒక జిప్ అయితే వచ్చింది. ఇలా చిన్న జిప్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్.
అండ్ ఇక్కడ మనకి జిప్ ఓపెన్ చేస్తే దీనికి కూడా కంపార్ట్మెంట్స్ లాగా వస్తాయండి. దీనికి ఏంటంటే మనకి ఇట్లాగా 3 కంపార్ట్మెంట్స్ వచ్చింది. 1 2 3 ఇలా 3 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కార్డ్స్ అది పెట్టుకోవడానికి కూడా ఇలా పాకెట్స్ లాగా అయితే వచ్చిందండి. బోత్ ద సైడ్స్ మనకి కార్డ్స్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి ఇట్లా పాకెట్స్ లాగా అయితే వచ్చింది మనకి. అండ్ ఒకటి ఏంటంటే ఇట్లా మనకి మన ఐడెంటిటీ కార్డ్ అది పెట్టుకోవడానికి ఇక్కడైతే వచ్చిందండి. ఇంకో దానికి ఏంటంటే మనకి ఇలాగ జిప్ వచ్చింది. ఇట్లాగా జిప్ అయితే వచ్చింది. దీనికి ఇట్లా జిప్ వచ్చి సింపుల్గా వ్యాలెట్ అయితే వచ్చిందండి. ఓవరాల్గా లుక్ చాలా బాగుంది అండ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయకుండా సింపుల్గా వ్యాలెట్ కూడా క్యారీ చేయాలంటే ఇందులో మొబైల్ కూడా పడుతుందండి. మనకి మొబైల్ కొంచెం క్యాష్ అండ్ కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది ఈ వ్యాలెట్ అయితే. సైజ్ అయితే మొబైల్ ఫోన్ పట్టేంత సైజ్ వచ్చింది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుందండి ఈ వ్యాలెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కొంచెం వ్యాలెట్ సైజ్ లాగే వచ్చింది. బట్ ఏంటంటే కంప్లీట్గా వ్యాలెట్ కాదు, కొంచెం బిగ్ సైజ్ అయితే వచ్చింది. యూజువల్లీ వ్యాలెట్స్ కన్నా ఇట్లా కొంచెం పెద్దది వచ్చింది. ఇట్లా క్యారీ చేయడానికి హ్యాండిల్ కూడా వచ్చింది. ఇవి ఏంటంటే కొంచెం వెస్ట్రన్ వేర్స్ పైన అండ్ కొంచెం ఏదన్నా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ పైన అది క్యారీ చేస్తే చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ అండి. ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా ఫినిష్ చాలా బాగుంది, మంచిగా గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ నార్మల్గా కాకుండా దీనిపైన మనకి ఇట్లాగా జిగ్జాగ్గా ఎంబోస్డ్గా మనకైతే దీనిపైన అంతా మనకి డీటెయిలింగ్ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి, మంచి లైట్ పీచ్ కలర్లో అయితే వచ్చింది, లైట్ ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది. అండ్ దీనికి ఇలా హ్యాండిల్ లాగా మనకి ఇట్లా గోల్డెన్ కలర్ మెటల్తో అయితే మనకి ఇలా హ్యాండిల్ లాగా వచ్చింది. హ్యాండిల్ కూడా మనకి ఇట్లా నార్మల్గా రాకుండా ఇక్కడ ఇలాగ ఫోల్డ్ లాగా రింగ్ లాగా అయితే వచ్చింది. చూడ్డానికి అయితే లుక్ చాలా బాగుండిందండి ఈ హ్యాండ్ బ్యాగ్ది. క్యూట్ సైజ్ హ్యాండ్ బ్యాగ్ లాగా వచ్చింది. అండ్ ఇది లెదర్ కూడా చాలా బాగుండింది, మంచి సాలిడ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చింది. షేప్ కూడా చాలా బాగుండింది. అండ్ దీనికి ఏంటంటే ఎడ్జెస్లో బ్లాక్ కలర్తో డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇట్లా బ్లాక్ కలర్తో డీటెయిలింగ్ ఇచ్చారండి. ఈ బ్లాక్ కలర్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుండింది, మంచి క్లాసీ వచ్చిందండి ఈ డీటెయిలింగ్ అంతా దీని చుట్టూరా. ఇలా బ్లాక్ కలర్తో రావడం వల్ల బాగా ఎలివేట్ అయ్యి హైలైట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా ఓపెన్కి మనకి ఇట్లా మ్యాగ్నెటిక్ బటన్స్ అయితే వచ్చాయి, 2 మ్యాగ్నెటిక్ బటన్స్ అయితే వచ్చాయి. అండ్ లోపల మనకి దీనికి స్లింగ్ కూడా వచ్చిందండి. స్లింగ్ ఏంటంటే రెగ్యులర్ స్టైల్లా కాకుండా ఇక్కడ కింద అంతా మనకి ఇలాగా రింగ్ స్టైల్లో వచ్చింది, ఇలా చైన్ లాగా వచ్చింది. పైన మనకి బ్యాగ్ ఏదైతే కలర్లో వచ్చిందో ఆ కలర్లో మనకి పైన ఇట్లా అయితే వచ్చిందండి. అదే సేమ్ టైప్ ఆఫ్ దాంతోని సేమ్ కలర్తోని స్లింగ్ కూడా భలే డిఫరెంట్ వచ్చింది దీనికి. అండ్ దీనికి లోపల సింగిల్ కంపార్ట్మెంట్ అయితే వచ్చింది మనకి. కానీ ఏంటంటే చాలా స్పేషియస్గా ఇలా సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చింది. ఇందులో కూడా మనకి మన మొబైల్ కొంచెం క్యాష్ అట్లా పడుతుంది. అండ్ ఇందులో కొంచెం చిన్న సైజ్ వ్యాలెట్స్ కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ పెట్టుకొని ఇట్లాంటి చిన్న సైజ్వి వ్యాలెట్ కూడా ఇందులో ఈజీగా పట్టేస్తుందండి. మనం క్యాష్ అది పెట్టుకుంటే ఇట్లా ఇందులో అయితే లోపల ఈజీగా పట్టేస్తుంది మనకి. సో కమింగ్ టు ద బ్యాగ్, ఇట్లా లోపల మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న పాకెట్ లాగా వచ్చిందండి ఒక సైడ్, అండ్ అదర్ సైడ్ వచ్చేసి లోపలలాగా చిన్న జిప్ లాగా అయితే వచ్చింది. ఇట్లా చిన్న జిప్ వచ్చింది. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుండిందండి, మంచి స్టైలిష్గా ఉండింది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ జూక్ కూడా మన ఇండియన్ బ్రాండే. ఇదేంటంటే వీగన్ లెదర్తో అయితే చేస్తారండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అంతా కూడా. ఇందులో కూడా మనకి ఎక్కువ ఇట్లాంటి ప్యాటర్న్స్లో అయితే వస్తాయి. ఇట్లా మనకి ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ కాంబినేషన్లో వస్తుంది. ఇదంతా కూడా మనకి వీగన్ లెదర్, ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా మన ఇండియన్ బ్రాండ్స్ అండ్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి, అంత తొందరగా పాడవవు. మనం కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ తీసుకునేటప్పుడు ఇట్లాంటి కొంచెం మంచి బ్రాండ్స్ తీసుకుంటే తొందర పాడవవు. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే ఉంటుందండి. మనకి ఆటోమేటిక్గా ఆ ఎలిగెన్స్ అండ్ ఆ బ్యూటీ అయితే తెలుస్తుంది హ్యాండ్ బ్యాగ్స్లోని అండ్ ఇలాంటి వ్యాలెట్స్లోని. సో కమింగ్ టు ద వ్యాలెట్, ఇది ఏంటంటే మనకి కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తుందండి వ్యాలెట్. ఇది హ్యాండ్ బ్యాగ్లో కావాలంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదంటే సెపరేట్గా కూడా వాడుకోవచ్చు అండి దీన్ని. ఇట్లాగా దీంట్లో అన్నీ పడతాయి, మొబైల్, క్యాష్ అన్నీ కూడా నెసరీ అన్నీ కూడా పడతాయి. మార్కెట్కి అది వెళ్ళినప్పుడు అది తీసుకెళ్ళడానికి బాగుంటాయి. ఇవాళ చూపించేవన్నీ కూడా ఏదైనా మనం షాపింగ్కి అది వెళ్ళినప్పుడు చాలా కన్వీనియంట్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయనప్పుడు ఇట్లాంటివి పట్టుకెళ్తే చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో కింద అయితే ఇట్లా మనకి లెదర్ లాగా వస్తుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ లాగా వచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ జిప్ అయితే వచ్చిందండి ఈ వ్యాలెట్కి. అండ్ ఇక్కడ కూడా మనకి సెంటర్లో జిప్ వస్తుంది.
లోపల మనకి ఇట్లాగా కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. దీనికి ఏంటంటే కాయిన్స్ వేసుకోవడానికి కూడా మనకి ఇట్లాగా పాకెట్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ ఇలా ఉక్ లాగా వచ్చి కాయిన్స్కి పాకెట్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అన్ని కార్డ్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఇలా పాకెట్స్ అయితే వచ్చాయండి. మనకి బోత్ సైడ్స్ పాకెట్స్ అయితే వచ్చాయి మనకి. అండ్ సెంటర్లో ఒక జిప్ అయితే వచ్చింది. ఇలా సెంటర్లో జిప్ అయితే వచ్చింది. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంటాయండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఒక లోకల్ లుక్ అయితే వస్తుందండి. మన ఇండియన్ది మనది అనిపించేలాగా అనిపిస్తుంది. దీని మీద ప్యాటర్న్స్ అండ్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ అండి. ఇట్లా మనకి క్యూట్ సైజ్ వ్యాలెట్ లాగా అయితే వస్తుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ డైలీ ఆబ్జెక్ట్స్. ఈ డైలీ ఆబ్జెక్ట్స్ బ్రాండ్లో కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా మన ఇండియన్ బ్రాండ్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంటాయండి. మంచి ఫినిష్ అయితే వస్తుంది వీటికి కూడా. జిప్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా క్యూట్ హ్యాండ్ ఇంత చిన్నది, చాలా చిన్నది అయితే వస్తుందండి. దీనికి సెంటర్లో జిప్ అయితే వచ్చింది. ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లాగా ఫుల్ సైజ్ వ్యాలెట్ లాగా అయితే వస్తుంది. ఇక్కడ మనము మనీ పెట్టుకోవచ్చండి. ఇట్లా మనం 500 నోట్స్ అట్లా నోట్స్ అవి పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇందులో అయితే కాయిన్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడంతా ఇలా కార్డ్స్ పెట్టుకోవచ్చు. క్యూట్ సైజ్ వ్యాలెట్ అండి. గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకోవడానికి భలే క్యూట్ లుక్ అయితే ఉంటాయి. ఇంకా చాలా ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే కొంచెం ఇట్లా బ్లూ కలర్ పైన పింక్ కలర్ డామినేట్ చేసేలాగా ప్రింట్ వచ్చేలాగా తీసుకున్నాను. దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇట్లా 2 ఫిషెస్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి లోటస్ ఫ్లవర్స్ వచ్చి ఇలా చిన్న క్యూట్ సైజ్ వ్యాలెట్ లా వచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఈ వీడియోలోని. చాలా బాగుంది లుక్ అయితేని. అండ్ చాలా కాంపాక్ట్ సైజ్. ఏదన్నా ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అంటే మనం ఇన్ కేస్ ఏదైనా పెద్ద హెవీ హ్యాండ్ బ్యాగ్స్ అది క్యారీ చేయనప్పుడు, మనీ అవసరం, మనీ అది తీసుకెళ్ళాలి, కార్డ్స్ అది పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ వ్యాలెట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.